హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 16th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,250 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,950 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 16th జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని వెయిట్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,250, లో వచ్చేసి 21,950. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,500 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 47,800 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. 47,800. కాబట్టి మీరు 16th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,500, లో వచ్చేసి 47,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,600 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,300 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 16th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,600, లో వచ్చేసి 21,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 16th జనవరి 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది. అయితే మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో కనుక ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు మార్కెట్ అనేది ఆ విధంగా అంటే పైకి కిందకి చేయడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మామూలు గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లగా సైడ్ వేస్ అప్ డౌన్ అవుతూ మీకు 130 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి 16th జనవరి రోజు కూడా బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలా కాకుంటే మార్కెట్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యన మార్కెట్ జరగడానికి ఛాన్స్ ఉంది. నేను ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు CENT తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా టైమింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు మార్కెట్ పడిపోతుందని మీరు PENT తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.